సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో రైతు భరోసా కేంద్రానికి ప్రారంభానికి విచ్చేసిన సెటిల్మెంట్ మాధవ్ ఇన్ని రోజులు ఒరే మాధవ్ నువ్వు సెటిల్మెంట్ మాధవ్ అనుకున్నాం, కానీ కామెడీ యాక్టర్ వేణు మాధవ్ అని నిన్నటి దినమే తెలిసింది. నువ్వు కామెడీ మాటలు మాట్లాడుకున్నప్పుడు పార్లమెంట్ సభ్యులు ఎంతమంది ఉన్నారో ఆ పార్లమెంట్లో నీ వెనకాల ఉండి నవ్వుకున్నప్పుడు కూడా చూసాము. ఒరే నీ చరిత్ర ఎప్పుడు మొదలైంది? ఈ జిల్లా కాదు నీది, కర్నూలు జిల్లా నుంచి నువ్వు శాంతి భద్రతలను కాపాడతావని గోరెంట్లలో ఎస్ఐగా ఉద్యోగం చేపడితే నీకు ఏందో పెద్దగా పొడిచేస్తావని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి సీఏగా ఇక్కడ చేర్పిస్తే ఏదో కౌన్సిలర్కి కొట్టి నువ్వు ఏదో మన దివాకర్ రెడ్డి గారికి పైన తొడగొట్టి ఎంపీ టికెట్ ఇచ్చేసావు. కానీ ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ గారికి మాట్లాడితే ఏమో జగన్మోహన్ రెడ్డి సీటు కాజేద్దామని చూసుకొని ఉంటున్నావు, నీకు అంత సీను లేదు. ఈ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో నీకు ఎంపీగా కాదు ఒక సీఏగా కూడా మర్చిపోయారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఒక తూరి మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలకు వస్తే నీ వ్యక్తిగత దూషణలకు మేము కూడా వస్తాం. బళ్ళారి విషయం చెప్పమంటావా, లేకపోతే ఎన్జిఓ కాలనీ విషయం చెప్పమంటావా, లేకపోతే కుమరొండపల్లి విషయం చెప్పమంటావా? మీరు మాట్లాడేటప్పుడు నాలుక అదుపులో పెట్టుకో. నువ్వు మాట్లాడే అర్హత కానీ మా లోకేష్ బాబు గారి గురించి ఆ స్థాయి కానీ నీకు లేదురా మాధవ్గా. నువ్వు సెటిల్మెంట్లు చేసుకొని బ్రోకర్ పనులు చేసుకొని అవినీతి డబ్బులు సంపాదించుకొని సేగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాదిరిగా నువ్వు కూడా రియల్ ఎస్టేట్ పంచాయతీలు తెచ్చుకుంటూ ఒక బ్రోకర్గా అవినీతి డబ్బులు సంపాదించుకొని ఏదో రాజకీయాల్లో పొడి చేద్దాం ఇంకా అవినీతి దోచుకుందామని అవినీతి పార్టీలో చేరి ఎంపీగా గెలిచావు. అది మోడీ దయ వల్ల లేకపోతే ఒక్క ఛాన్స్ అని ప్రజలకు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఎంపీ అంతేగాని నీ యొక్క చరిష్మాతో నీ ముఖం చూస్తే జబర్దస్త్ కామెడీ షోలో నవ్వుకుంటామే ఆ పరిస్థితిలో వచ్చేసావురా మాధవ్గా. ఇకనైనా మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకో. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.